కాలేదు. నాకైతే 66% 65% ఉంటుంది. రాజ్యాంగం మొదలైనప్పుడే ఒక మాట చెప్పాలి. ఈ విషయాలు ఇబ్బంది ఒకటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం ఏం చేశారనేది బీసీల కూడా చాలా తెలియదు. మొట్టమొదట స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా, బీసీల కలం విప్పింది అంబేద్కర్ గారే. బీసీలకు రాజ్యాధికారుల భాగస్వామ్యం ఉండాలి, బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, బీసీలకు కూడా మనం రిజర్వేషన్లు అమలు చేయాలి. అందుకోసమే నేను రాజ్యాంగంలో ఆర్టికల్ 340 అధికారాన్ని పెట్టాను. దాని ద్వారా ఒక కమిషన్ వేసి బీసీ కులగణన జనగణన జరిపి జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయం మీదనే ఆయన రాజీనామా చేసిన అనేక అంశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అసంతృప్తి ఉంది. ఇందుకు కూడా బిల్లు కావచ్చు, ఇలాంటి అనేక విషయాల్లో ఆయన మనస్తాపం చెందిన మాట వాస్తవం. గాంధీజీ గారు ఇంకో మాట చెప్పాలి ఈ సందర్భంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ కోసం పోరాడలేదని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మాట. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మొట్టమొదటి పోరాడింది, దానికోసమే రాజీనామా చేసి ఒక మాట చెప్పాడు, బయటకు వచ్చి పెట్ట మీద బయటకు వచ్చేది ఆయన. మా గురువు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ బీసీ జనాభా 60% ఉన్న బీసీ జనాభా ప్రతినిధి, ఈ దేశంలో ఉన్న జనాభా 60% ఉన్న బీసీలకు న్యాయం చేయకుండా ఈ చట్టసభలో పార్లమెంట్లో నేను ఉపయోగపెట్టి మా గురువు గారి కోరిక కూడా తీర్చలేకపోయాను. ఆఖరికి నేను తీర్చని రాజీనామా చేసేవాడు కాదు వాస్తవంగా, అది వాళ్ళు అంగీకరించి రాజీనామా చేసేవాడు. అందుకే బయటకు రాజీనామా చేశాడు. అనేక అంశాలు. ఇంకొకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మిత్రులారా, అన్నయ్య పెద్ద అన్నయ్య తెలుసలేదు, ఈ దేశంలో గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, సరోజిని గారు కానీ, అప్పుడున్న రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 299 మంది ముందు గుర్తించారు అంబేద్కర్ గారిని. ఫస్ట్ అంబేద్కర్ గారిని గుర్తించారు ఈ దేశంలో. అసలు అంబేద్కర్ గారిని ఓడించారు. అంబేద్కర్ గారిని చట్టసభలో ఓడించారు. గుర్తించింది ఎప్పుడో తెలుసా? రాజ్యాంగం రాయడానికి కూడా ముందు ఆయన అడగల. ఆయన నా దగ్గరికి పోలా. నెహ్రూ గారిని, సరోజిని నాయుడు గారిని విదేశాలకు పంపిస్తారు. వీళ్ళంతా ఈ దేశం అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నంతా రాజ్యాంగం రాయడానికి విదేశాల్లో ఐవన్ చెనిక్స్ గారిని రాజ్యాంగం రాస్తున్నాడు. అనేక దేశాలకి మీరిద్దరు వెళ్ళి ఆయన పిలుచుకోండి, రాజ్యాంగం రాయించుకున్నాం భారతదేశానికి అని పంపిస్తారు. ఎవరు పంపించింది? మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతా. ఎవరిని పంపించింది? జవహర్లాల్ నెహ్రూని, సరోజిని నాయుడు గారిని. వెళ్ళారు, అడిగారు రాష్ట్రాలు కానీ కొంత డబ్బులు ఖర్చు అవుతుంది ఆయన జనరల్గా చెప్పాడు. ఓకే అని ఒప్పుకున్నారు. సరే ఆ రాజ్యాంగ పరిస్థితి పుస్తకం తీసుకున్నాడు. అందులో 5వ పేరు ఉన్నది మహాత్మా మన జ్యోతిరావు మన అంబేద్కర్ గారి పేరు 5వ పేరు. అది చూసి ఆయన, ఈయన బాబా మన అంబేద్కర్ గారే కదా అన్నాడు. అవును ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఒక రకమైన సూచన చేయమంటే, మీ దేశంలో అంత గొప్ప మేధావిని పెట్టుకొని మీరు నా దగ్గర రాజ్యాంగం రాయమనిచ్చారేంటి? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీకు తెలుసా తెలీదా? నేను రాజ్యాంగాలు రాస్తున్నప్పుడు ఏ చిన్న అనుమానం వచ్చినా, డౌట్ వచ్చినా, నాకు కొన్ని విషయాలు సందేహాలు వస్తే ఫ్లైట్ వేసుకొని భారతదేశానికి వచ్చి అంబేద్కర్ గారి దగ్గర కూర్చొని గంటలతో కూర్చొని ఆ సమస్యల పరిష్కారం ఆయన ద్వారా తీసుకొని ఆయన సలహాలు తీసుకొని రాసేవాళ్ళు రాజ్యాంగం. అటువంటి మహానుభావుడు. పైగా అంబేద్కర్ గారికి ఉన్న మేధస్సులో నాకున్న మేధస్సు ఇసుక రేణువంత మాత్రమే. అంత గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు నా కోసం వచ్చారా? నేను మీ భారతదేశానికి రాజ్యాంగం రాయను. అన్ని దేశాలకు రాస్తున్నా, ఇంకెన్ని దేశాలు కాదు, మీ దేశానికి రాయను. అంబేద్కర్ గారు మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడు అంబేద్కర్ గారి దగ్గరికి పోవాలి. ఈ మొత్తం వీళ్ళంతా కలిసి మీరే రాయాలి. ఈ మధ్యకాలం ఒక శోభాళ్ళు ఒక బఫూలో తయారయ్యాడు. హమారా రాజా తుమారా రాజా ఎవడాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, వేరే వాళ్ళు రాశారు, ఎవరికి చెప్పుకుంటాడు అంటే వాళ్ళని నేను దగ్గరలో
చెప్పుతో కొట్టాలి. రాజ్యాంగం రాసి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్ళు వేరు, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఉన్న వాళ్ళు వేరు, రాజ్యాంగ దీనికైనా చైర్మన్ రాజ్యాంగం రాసే కమిటీ ఉంది కదా, ఈ కమిటీకి చేయమంటే ఆ చైర్మన్ అర్థంలో జరగాలి కదా, ఆయన కదా జరగాలి. ఇందులో 8 మనుషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొక 7 సభ్యులు ఉంటారు. ఆ 7 సభ్యులు కూడా రాజ్యాంగానికి సహకరించాలి రాయడానికి. ఒక 2 విదేశాలకు వెళ్ళిపోయారు, మరొక 2 అనారోగ్య కారణాల వల్ల చనిపోతారు, ఇంకొక 2 మాకైతే సండే వాటిలో పెట్టేది వచ్చి రాని రాము ఎవరు చేసిన మాకు ఒక్కరోజు కూడా అటెండ్ అవ్వాలా ఈ కమిటీకి. డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గారు మన అంబేద్కర్ గారు, ఈ 7 ఒక్కరోజు కూడా రావాలి. ఆయన ఒక్కడే రాజ్యాంగం రాసింది. చివరిలో 24 గంటలు అహర్నిశలు ఆలోచించి తన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకొని చివరి రోజుల్లో రాజ్యాంగ అమలు స్వర్ణ స్థితిలో మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి కావాలని తొందర పెడుతుంటే ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా పొట్లుగా యూరిన్ పడుతుంది. ఒక పక్క పైపు వేసుకొని కూర్చున్న చోట నుంచి లేకుండా రాజ్యాంగం రాశాడు. అటువంటి మహానుభావుని పట్టుకొని రాజ్యాంగం రాయాలంటే ఆ దుర్మార్గుని చేతితో కొట్టాలి చెప్పుతో తప్ప. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేశం ఎప్పుడు గుర్తించిందంటే అప్పుడు గుర్తించింది. ఆ తర్వాత దేశ ప్రజలందరూ గుర్తించారు. అంటే బీసీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తించారు, కానీ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఉంది, మాకు లేవని ఆవేదన తప్ప ఇవ్వలేదంటే సరిపోలా. జనాభా ప్రకటన చేయాలి, బీసీలకు ఇవ్వాలంటే 60% జనాభా. కానీ వీళ్ళ కోసమే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడింది. చట్టసభలో పోరాడింటే అంతకంటే ఏం కావాలి? దానికోసం రాజీనామా చేశాడు కదా, అది నా వాదం. నేను ఒక జనాభా బీసీలో 18 చేనేత కులాలను ఒక కులమైన ఒకట మీద చెట్లని ఈ 18 కులాలు 45 లక్షల జనాభా ఉన్నదమ్మా అన్నగారు. బీసీలలో ఉన్న జనాభా 60%, చేనేతలో ఉన్న 18 కులాలు 45 లక్షలు ఉన్నారు. 18 చేనేత కులాలు. అలాగే బీసీలో రజకులు 25 లక్షల దాకా ఉన్నారు. అలాగే ప్రతి కులం ఎక్కువ అంటే 5.5 కోట్ల జనాభాలో బీసీలో ఉన్నదేమో 60%, 20% మిగిలిన 10% కూడా లేదు. ఓసీలు 10% కూడా లేదు. కానీ 10% లేని ఓసీలకి ఈడబ్ల్యూఎస్ పేరు చెప్పి అక్కడ కూడా పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళకి 10% ఇచ్చున్నారు రిజర్వేషన్. 24 గంటలు మనం పడుతున్నారు దాన్ని. మరి మనం బీసీలు చేయొచ్చు కదా, రాజ్యాంగంలో బాగా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టేస్తే అక్కడ 330 దానికి ఏదో పీలో చేసి పెట్టచ్చు కదా, ఈడబ్ల్యూసీ చేసుకున్నారు కదా, మాకు చేయము. అందుకే వాళ్ళు కూర్చున్న కుర్చీ లేపి మనకి ఇస్తారా? అన్యాక్రాంతంగా ఆక్రమించున్నారు కుర్చీని. ఈ రాష్ట్రంలో 170 చేసుకోవచ్చు, 40 మంది ఎమ్మెల్యేలు కమ్మవాళ్ళు, 40 మంది ఎమ్మెల్యేలు పెట్టుండే వాళ్ళు కుర్చీ లేపి మనకి ఇస్తారా? మీరు రండి కూర్చుని అంటారా? అమ్ము మనం ఏం చేయాలి? లాక్కోవాలి. ఎలా? ప్రజాస్వామ్యంగా ఓటు న్యాయమంటూ. అందుకే ఓటు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా చెప్పారు కదా, ఈ దేశంలో ఉన్న ప్రతి 18 పౌరులకు ఓటు కావాలని పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ ఓటు ఇచ్చాము, మీరు జాగ్రత్తగా మీ ఓటు మీరు వేసుకోండి, మీరు రాజ్యాంగంలోకి రండి అని ఆయన పోరాడారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నాను ఓటేస్తాం. నేను చెప్తున్నప్పుడు ఏంటంటే మనందరం ప్రజలను చైతన్యం పరచాలా, ఈ విషయాలు కూడా చెప్పాలా. అయ్యా వాళ్ళు 3% కదా, వాళ్ళేది 40 మంది మీరు, మనకు అసలు ఒక ఎమ్మెల్యే వాడు అధికంలో లేరు. మీరు చెప్పినట్టు ఏ కులాలలో కూడా 148 కులాలు 130 కులాలు లేరు. 2-3 కులాలు యాదవ, గౌడ, గోయ ఇలాంటి వాళ్ళే చూస్తున్నా అయిపోయింది. ఎవరెవరు అసెంబ్లీలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఇద్దరిద్దరే వాళ్ళు ఉంది. గోయ యాదవ 7 ఉన్నారు. కానీ రజకులు ఒకటి పేరు కదా, రజకులు కాదు, వాళ్ళు కనిపెట్టే వాళ్ళు అందరికీ అలాగే. కాబట్టి మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేదే, ప్రజల్ని మోటివేషన్ చేయడం లక్ష్యం. రాజ్యాంగం అందరికీ రావాలండి. ఇప్పుడు నెక్స్ట్ లోవాదారు దయచేసి మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి.
10 మంది